రే ఆ బీగాలు కార్కి సగాడని కర్రా నీతో మాట్లాడబోనుంది అట్లే నీతో మాట్లాడబోనుంది అట్రా ఒకసారి. హలో అదే ఆర్డర్ నేను ఎక్స్క్యూజ్ మీ నేను ఒక్కటి ఆర్డర్ చేశానండి, 2 పంపించారు మీరు. అంటే మీరు ఎంత 30,000కి ఒకటే 2 మీరు చెప్పిండేది? టబ్స్ అయితే చెక్ చేసిన, ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది, మనిషి కూర్చున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. సరేలేండి, నేను వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళకి ఒకటి అమ్మేస్తానులేండి. థ్యాంక్ యూ. స్టాక్ ఏమైనా ఉన్నాయా? ఇంకా క్లోజ్డా? ఎన్ని డేస్? 6 months వరకు ఉండవు అంగ టబ్స్? అదేలే, మార్కెట్లో కూడా ఎక్కువ ఉందిలేండి దాని గురించి ఎందుకు. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఏంది ఎక్కువ ఉంది మార్కెట్లో? నీకు ఐడియా లేదులే, నాకే ఈ మధ్య తెలిసింది. ఏమని? ఏమనో లేరా నాయన స్వామి, ఇప్పుడు పోయి స్నానం చేయాలో అని అమ్మ గుర్తుపట్టలేకుండా అయిపోతా. ఏమిటికి అంత కర్రీగా అవుతాను? కర్రీగా అయ్యేది కాదు, గుర్తుపట్టలేకుండా అయిపోతా. ఏమిటికి అంత కర్రీగా అవుతాను? కర్రీగా అయ్యేది కాదు. హీరోలు హీరోయిన్లు మొత్తం అందరూ డబ్బు బాగున్న వాళ్ళంతా టబ్బాత్ చేస్తారు. టబ్బాత్ అంటే తెలుసా? మళ్ళీ నిలబడి చొమ్ము తీసుకొని పోసుకునేది ఏమి ఉండదు. టబ్ ఉంటుంది, టబ్బులోకి షాంపూ వేసేయడము లేదా సోప్ వేసేయడము, ఏందోటి వేసేసి దాంట్లో కూర్చోవడము, రుద్దుకోవడము. అంత చల్లగా అవుతారా మళ్ళీ? పోవు కదా నీకు నీళ్ళు బయటికి ఎప్పుడు వెంటనే. ఆ సోప్ నీళ్ళు మనమ్మ షాంపూ నీళ్ళు మొత్తం ఒంటి మీదంతా వచ్చి పైన లేయర్ అంతా లేచిపోతుంది. ఎందుకంటే దాంట్లో CO2, ఎక్సార్ట్, మ్యాట్రాట్ ఇవన్నీ కలిసి ఉంటాయి కెమికల్స్. ఆ కెమికల్స్కి యాడెడ్ ఉండవు అన్ని చోట్ల. CO2, ఎక్సార్ట్, మ్యాట్రాట్ ఇవన్నీ కలిసి ఉంటాయి కెమికల్స్. ఆ కెమికల్స్కి యాడెడ్ ఉండవు అన్ని చోట్ల. మొత్తం నీకు నీళ్ళు నువ్వు డైరెక్ట్ టబ్లేకే కూర్చున్న స్నానం చేస్తున్నావు అంటే మొత్తం అన్ని చోట్లకి దూరుతాయి కదా నీళ్ళు. నువ్వు తిక్కుకునేది వేరు, మొత్తం నీకు అదే మొత్తం ఒంటి నిండా అదే ఉండేది వేరు కదా. అందుకు చాలా డిఫరెన్స్ వస్తుంది, మార్పు, తెల్లగా అయిపోతుంది. నేను ఒకటి అనుకుని 30,000 పెట్టి చెప్పావు, మళ్ళీ 30,000 పెట్టి టబ్బుకున్నానని ఒత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు నువ్వు బాగా సినిమాల్లో కూడా టబ్ బాత్ చేస్తానని అంటారు. అంటే నువ్వు చూసే సినిమాలో డైరెక్ట్ టబ్ బాత్ ఏమి ఉండదులే, డైరెక్ట్ ఇవే ఉంటాయి కాబట్టి నీకు టబ్ బాత్ గురించి ఐడియా ఉండదు. అంటే నువ్వు చూసే సినిమాలో డైరెక్ట్ టబ్ బాత్ ఏమి ఉండదులే, డైరెక్ట్ ఇవే ఉంటాయి కాబట్టి నీకు టబ్ బాత్ గురించి ఐడియా ఉండదు. ఒకటి వేరే అతనికి అమ్మల్లా వైజాగ్లో హోటల్ ఉంది పెద్దది, ఆయనకి 5 star హోటల్. అతను ఏమైనా కొనుక్కోగలడు నాకు తెలిసి. మనిషి రూపురేఖలే మారిపోతాయి. అంటే ఎవరు చేస్తాడేమన్నా వాళ్ళకి అమ్మే బదులు నాకు అమ్మచ్చు కదా. నీకు టబ్బాత్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు గ్లామర్ పెంచుకొని ఏం చేస్తావు? గ్లామర్ మాకు నేను కూడా మనిషి. నువ్వు మనిషే, నువ్వు మనిషి కాదని నేనేమనలేదు కదా. నువ్వు నేనేమని అంటే ఇప్పుడు నువ్వు మనిషే కానీ ఎందుకు అని. ఇప్పుడు నాకంటే అవసరం ఉంది, నాకు అవసరం ఉంది. ఆయన నువ్వు టబ్బాత్లోకి ఏం చేసినావు అంటే ఎవరోని పడేస్తావు, లేనిపోని కాంపిటీషన్ అవసరమా? నువ్వు టబ్బాత్లోకి ఏం చేసినావు అంటే ఎవరోని పడేస్తావు, లేనిపోని కాంపిటీషన్ అవసరమా? నువ్వు అందానే పడేసుకోవద్దు, నేను పడేసా దానికోసం కాదు, చూసి వేరే వాళ్ళు పడిపోయేటట్లు చేయాలని. నన్ను కూడా అదే అనుకోని ఇవంతా ఏంది విన్నావు కదా, 30,000 పెట్టుకున్నానని. 30,000 అంటే వాడు 2 పంపించినాడు, 15,000 ఒకటి పడినట్లు. సరే నీకు మళ్ళీ ఇష్టంలే కానీ ఏంది నేను అమ్ముతాను డిసైడ్ కాలే, నువ్వు అప్పుడే మళ్ళీ ఇస్తానమని అలా. నేను అమ్ముతా నువ్వు కొంతా అన్నాడు. నేను ఆ హోటల్ అతనికి అమ్ముతా, అదనంటే డబ్బు కోట్లకు ఆస్తి ఉండి అన్ని ఉంటే తెల్లగా ఉన్నా బాగా ఫుల్గా ఏదైనా చూసే బాగుంటుంది. నువ్వు డబ్బులు ఉంటే తెల్లగా ఉంటారు, డబ్బు లేకపోతే నల్లగా ఉంటారు, ఇవన్నీ వద్దు. కష్టపడే వాళ్ళు తెల్లగా ఎందుకుంటారు? కష్టపడే వాళ్ళు తెల్లగా, కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటి పర్లేరు తెల్లగా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు కష్టపడి తెల్లగా అయితే టబ్బాతులు ఎందుకు? ఎవరాయనకేమన్నా ఇప్పుడు ఏమంటావు?
నాకు అది ఎలా అంటున్నా నువ్వు నాకు బోటికి వస్తా అంటావు, మళ్ళా నువ్వు మళ్ళీ టబ్ అతని యూజ్ చేసుకునే రాకపోతే దానికి నేనేం చేయలేను. మళ్ళీ అదొకటి అది తెలిసిన ఇప్పుడు నీళ్ళు పోయడము, దాంట్లో షాంపూ వేయడము, లేదా సబ్బు తెచ్చుకొని సబ్బు వేసేయడం, చిక్ షాంపూ రూపాయి వేసి పడేయడము, 5 రూపాయలు లేదా రిక్సోనో లక్సో మెడిమిక్స్ బాగా రుద్ది దంచి దాంట్లోకి నీళ్ళలోకి వేసి కొట్టి నిమ్మ కాలుతో లొడబెట్టి దాన్ని అంతా దాంట్లో కూర్చోవడం. అంతే. 6 గంట కూర్చుంటావు, మా గంట ఇంకోటి పండుకొని కూడా దాంట్లో సెల్లు ఒత్తుకుంటూ కూర్చోవచ్చు. ఓ అంత కూడా ఉంది లోపల ఏం జరుగుతుంది తెలియదు కదా, అవునులే ఫుల్గా ఇస్తావా లెక్క. ఓ అంత కూడా ఉంది లోపల ఏం జరుగుతుంది తెలియదు కదా, అవునులే ఫుల్గా ఇస్తావా లెక్క. నీకేం మళ్ళీ కొత్తగా చెప్పాలా నీకేమన్నా ఎంత ఉంది? ఎంత ఉంది? 10,000 ఇస్తారు తీసుకో. ఎవరు? నాకేం పట్టిందిరా టబ్ బాత్రూమ్ తగ్గించేకి. సర్లే నాయన ఫేస్ అట్లా పెట్టొచ్చుద్దా. మళ్ళీ ఏడుంది? అడున్నాయి రూమ్లో ఉన్నాయా? మళ్ళీ ఇద్దు ఇప్పుడే టక్కని ఇచ్చేసి. ఇంకేముంది కట్టకరా ఇంకా ఐటమ్ చూపిస్తా కదా ఇప్పుడు నేను, మళ్ళా ఇప్పుడే తెచ్చి నీకు చూపిస్తా. ఇంకా రేపు నుంచి మన గ్లామర్ బయట పెట్టా తెచ్చుకో. నీడికి పడగరా టబ్బు గినేమన్నా పగిలింది అనుకో మళ్ళీ దాంట్లో కూర్చునేకి కాదు, ఎందుకంటే నీళ్ళు పోతాయి బొక్క పడితే. నీటికి తీసుకోండి, జాగ్రత్త తీసుకో. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు టబ్ బాత్ ఎట్లా చేయాలో. ఎందుకంటే నువ్వు 10,000 పెట్టినావు, అది మర్చిపోద్దు. ఏం తేలే అవరాయనికేమన్నా ఏమి ఆడరాడా? నువ్వు పోయి రైట్ సైడ్ చూడు బా, మూలగా రెడ్ బ్లాక్ కలర్ టబ్స్ ఉంటాయి, తీసుకురా. అవే నా పార్సల్ నల్ల టబ్బులు ఉంటాయి చూడు, పటకరా 2. జాగ్రత్త దే, నువ్వు మళ్ళీ ఇష్టాసారం చేసావు. జాగ్రత్త రే, సౌండ్ వస్తుంది. నాడు కింద జాగ్రత్తగా పెట్టు. పెట్టి కింద పెట్టి నీటి మెల్లికి పెట్టు. నీకు రెండిట్లో పైంది కావాలా కిందది కావాలా, నీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకో. అది కావాలా నీకు? ఏది కావాలా? వచ్చింది ఏంది ఆ తిక్కునేకి? ఏది కావాలా? వచ్చింది ఏంది ఆ తిక్కునేకి? ఏది కావాలా? ఇది కావాలి. అది తీసుకో. దాంట్లోకి వెళ్ళా దాని నిండా నీళ్ళు పోసేసి చెప్పిన వేసేసుకుని దాంట్లో కూర్చో. దీంట్లో కూర్చో. ఒకసారి చూడు పడతావు లేదో. కొట్టమన్నా అవరాయానికేమన్నా ఏమే తిక్కారా నీకేమన్నా అవరాయమన్నా? ఏమి దీంట్లో కూర్చోవాలని నీళ్ళు పోసుకోవాలని తిక్కోవాలంటే బ్రష్తో, బట్టలకి బ్రష్తో. టబ్బాత్ అంటే ఇదే నేను అనుకుంటేది నువ్వు. మళ్ళీ కదా టబ్ అనరా? దాంట్లో నీళ్ళు పోతాయా? ఎట్లా పోతాయి మళ్ళీ దాంట్లో కూర్చుంటేనే కదా నువ్వు. ఎట్లా కూర్చుంటా తెలుసా? పడతానేమైనా సరే పిల్లనేమన్నా నీకేమన్నా ఎవరో ఏమన్నా నీకు అందుకే క్లాస్ పీపుల్కి అమ్ముకుంటా అని చెప్పినా నేను. క్లాస్ ఇప్పుడు అంతా క్లాస్ అదే టబ్ లోనే స్నానాలు చేసేది. టబ్ బాత్ అంటారు, నువ్వేంది గుగ్గుగా లెక్క. ఎవడని కానీ పెడతాడు దాంట్లోకి ఏమన్నా? ఎవడన్నా బుద్ధి కామన్ సెన్స్ ఏమన్నా ఉందా నీకేమన్నా? ఏంది గుగ్గుగా లెక్క పెడతాడు దాంట్లోకి ఏమన్నా? ఎవడన్నా బుద్ధి కామన్ సెన్స్ ఏమన్నా ఉందా నీకేమన్నా? ఎవడు పెడతాడు? ఎవడన్నా నీళ్ళు చేస్తాడు దాంట్లో స్నానం చేస్తాడా? అది హీరోలు అంటే మళ్ళీ కలర్ వస్తుందంట, మళ్ళీ అమ్మాయిలు పడతారంట మళ్ళీ అంత మనకి. ఓసారి కూర్చో దగ్గరదే కడదా, ఓసారి కూర్చొని చూపిస్తాను. ఎందుకంటే కంఫర్ట్ తెలియక కూర్చో. దాంట్లో ఇట్లా కూర్చొని కాలు బయట పెట్టుకో, కూర్చో. కాలు బయట వేసుకో. ఎట్లుంది? ఎట్లా దొడ్డు కూర్చున్నట్టుంది. ఎట్లుంది? ఎట్లా దొడ్డు కూర్చున్నట్టుంది. నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే నీళ్ళు ఇట్లా ఎగరేసుకో. వేసుకో నీళ్ళు. ఒకసారి నీళ్ళు ఉన్నట్టు ఊహించుకో. ఎట్లుంది? మళ్ళా మోగం దాంట్లో మోగం పెట్టు. ఏంది సీరియస్ అవుతా నువ్వు? చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళమ్మ టబ్బాత్ గురించి ఐడియా లేదు నా కొడుకులు అందరికీ. టబ్బు అమ్ముతానని చూసినావు అది. నాకు 2 వద్దు, 2 నువ్వే కొనుక్కో. దబడే నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను చేయను.
కొనుక్కున్నాను, ఇష్టంగా కొనుక్కున్నాను. నువ్వు దాని మీద నాకు ఇష్టం పోయేదట్లా చేసినావు. నాకు అసలు దాంట్లో కూర్చొని దీనికి ఏమన్నా చాలా ఆశపడేది డబ్బా చేయాలని. డబ్బా డబ్బా కాదు, టబ్బు వేరు డబ్బా. నువ్వు ఏమే టబ్బు వేరు డబ్బా వేరు, డబ్బా వేరు టబ్బా వేరు. టబ్బు వేరు డబ్బా వేరు, డబ్బా వేరు టబ్బా వేరు. నీకు టబ్బాతన్నా డబ్బా బాత్ కాదు, టబ్బాత్లో చెయ్యాలని ఎంత ఆశ. ఇప్పుడు పోదాం అనుకుంటే స్నానానికి 3 జడగొట్టినావు. నేను చేయను ఇంకా దాంట్లో కూర్చొని. 2 దాంట్లోనే నువ్వు కూర్చో. ఒకటి స్నానానికి పెట్టుకో, ఒకటి బాత్రూమ్ పోయి పెట్టుకో. 2 టబ్బులు నువ్వే వాడుకో. 10,000 ఇచ్చినావు, మిగతా ఎంతేళ్ళ నువ్వు ఇంకా చిల్లర మమ్మడ ఎవడన్నా ఇంకా 20,000 ఎక్కిళ్ళు చూడు. ఏమన్నా చేసుకో టబ్బుతో. అవరైతే అట్లా ఎవడు దొడ్డు కూర్చుంటాడు, నీళ్ళు పోస్తుంటాడు మన. అవరైతే అట్లా ఎవడు దొడ్డు కూర్చుంటాడు, నీళ్ళు పోస్తుంటాడు మన. క్లాస్ గా మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడతావు చీప్ గారు. ఎవడు కూర్చుంటాడు దాంట్లో. ఇప్పుడు నాకు తెల్లగా తెల్లడే సినిమా హీరోలో స్నానం చేస్తారు అట్లా ఆ టైప్ అనుకోని. ఏ షాంపూలు అమ్మ పెద్ద స్మెల్ వస్తుంది. రూపాయి చిక్ షాంపూ వేసి దెమ్మ దాంట్లో లొడబెడితే బురుగంత వచ్చినాక దాంట్లో కూర్చుంటే ఎట్లుంటది. రూపాయి చిక్ షాంపూ వేసి దెమ్మ దాంట్లో లొడబెడితే బురుగంత వచ్చినాక దాంట్లో కూర్చుంటే ఎట్లుంటది. బురుగు ఎట్లనే వస్తుంది. ఎట్లా వస్తుంది బురుగు? కొట్లమ్మడా సర్పుడు వేసినా కూడా బురుగు. దాన్ని కూర్చొని అమ్మ ఇట్లా తిక్కుకుంటా నీళ్ళు వేసుకుంటా మొగం దాంట్లో ఏమైనా ఉందానికి ఏమన్నా కామన్ సెన్స్ టబ్బులో కూర్చొని టబ్బులో ముడ్డి పెట్టు, దాంట్లో మూతి పెట్టు. 2 టబ్బులు నువ్వే వాడుకో. నాకు 10,000 ఇచ్చినావు, 20,000 ఎక్కి నేను నష్టపోను. నువ్వు కాల్చిన పోయి మీకు బయట కూర్చొని కడుకో, తిట్లోకి పోయి నీళ్ళు పెట్టుకొని. నువ్వు కాల్చిన పోయి మీకు బయట కూర్చొని కడుకో, తిట్లోకి పోయి నీళ్ళు పెట్టుకొని. 2 టబ్బులు సంకలో పెట్టుకోమి ఏడైనా ఎంజాయ్ చేసుకుంటే స్నానాలు. చిట్టాల మమ్మడ ఎవరైనా కానీ ఏంది ముట్టాలు. సరే ఇప్పుడు ఏమన్నా మళ్ళా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒకవేళ నువ్వు ఇంట్రెస్ట్ తెప్పిస్తే నేను నా టబ్బులు నేను కొనుక్కుంటా. నువ్వు ఫోన్ చేసి మీ వాళ్ళతో టబ్బాత్లో స్నానం చేస్తాను అని బిల్డప్గా నువ్వు వాళ్ళకి నా సెల్లో చేయొద్దు, నువ్వు నీ సెల్లో చేసుకో. టబ్బాత్లో స్నానం చేస్తున్నా, టబ్బాత్లో చేయాలనుకుంటున్నా. నేను గుర్తొచ్చినారు కాబట్టి టబ్బాత్ మాట ముందు టబ్బాత్, మాట తర్వాత టబ్బాత్. దీని గురించి మాట్లాడు మీ వాళ్ళతో. నాకు ఇంట్రెస్ట్ రాలా, నిజంగానే టబ్బాత్లో చేయాలని నాకు ఇంట్రెస్ట్ రాలా, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఇట్లా నా ఫేసింగ్ ఇట్లా తిరుగు, ఇట్లా నిలబడి నా ముఖం చూడలా. ఇప్పుడు పెట్టుకో చెయ్యి. అలా ఇప్పుడే కొత్తగా వచ్చింది డబ్బాతో. డబ్బాతో మాట్లాడుకొని కొద్దిగా ఆ డబ్బాతో ఫోన్ ఉండు. డబ్బాతో ఇప్పుడే ఫోన్ ఇంట్రెస్టింగ్ మాట్లాడు. ఇంట్రెస్టింగ్ మాట్లాడతా కానీ పోతాంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది చేసుకుంటున్నాను. అదే డబ్బాతో ఉందబ్బా, కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడే అన్నీ రెడీ అవుతాను. ఇంక అన్నీ దాంట్లో పెట్టుకున్నాను వాటర్ అంతా. ఇప్పుడు నువ్వు గుర్తుకొచ్చాను మాట్లాడుతూ బాగున్నారంతా. డబ్బా అదే నిన్ను డైలీ డబ్బాత్రాన్ని చేసుకొని పోతావు కదా కొద్దిగా గ్లామర్గా. నిన్ను డైలీ డబ్బాత్రాన్ని చేసుకొని పోతావు కదా కొద్దిగా గ్లామర్గా. డబ్బాత్ర లేదు, మన స్నానం లేదు. మనం ఎప్పుడు నార్మల్గా తిన్నప్పుడు టబ్బాతే, తిన్నప్పుడు టబ్బాతే, బయట పోయినప్పుడు టబ్బాతే, బయట తీసిపోతాను టబ్బాతే, పనుకోతు ముందే టబ్బాతే, లేచినప్పుడు డబ్బాతే. నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. డబ్బాత్ర నువ్వు పెట్టే ఫోన్ పెట్టే. నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ. అది కూడా నువ్వే కొనుక్కో. నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ. అది కూడా నువ్వే కొనుక్కో. ఏమి కుటుంబడా నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ. నువ్వు చెప్తానావో, నువ్వు ఫోన్ మాట్లాడినావో అయిపోయింది. మళ్ళీ ఫోన్ మాట్లాడితే చెప్తానని చెప్పినావు. ఏమే ఎర్రానికి ఏమన్నా
చూడు నేనేదో పొరపాటు టబ్ అతను కొన్నా యాక్చువల్గా అయితే నువ్వు ఎవడు కనబడాడా ఎవడు పెట్టమన్నాడు నీ గుండెలో పెట్టాడు సెన్స్ ఏమన్నా నా బొగ్గులో పెట్టప్పుడు పెట్టుకోమలేదు పోదు నీ గుండెలో పెట్టాడు సెన్స్ ఏమన్నా నా బొగ్గులో పెట్టప్పుడు పెట్టుకోమలేదు పోదు సరే రెండు తీసుకో 10,000కి ఎవడు ఇంకో మాట ఏ కొట్లమాడా? ఇంకో మనకితో నీకు నాకితో తీసుకొని 10,000 నీకు నాకి చెడ్డొద్దు ఫైనల్ రేటు 2 టబ్బులు నువ్వే తీసేసుకో 10,000కి నేను 30,000 పెట్టినా నేను 20,000 లాస్ అయ్యి సిద్ధపడతాను ఇంకొద్దు నువ్వు నేను మాట్లాడుకునొద్దు ఇది ఫైనల్ చేసేసే నువ్వు చిల్లర చేద్దావయ్యా చిల్లర కాదు ఫైనల్ చేసేద్దాము వద్దు నీకొద్దు నాకొద్దు ఇంకో మాట మాట్లాడుకునేది వద్దు అది 10,000 నువ్వు పోగొట్టుకున్నావు నేను 20,000 పోగొట్టుకున్నాను 30,000కి కానీ నీకు 2 టబ్బులు వచ్చినాయి నాకు ఏ టబ్బులు రాలేదనుకుంటా అది 100 రూపాయలు 200 పెట్టి కొనకొచ్చుకొని నువ్వు ఏంది కథలలో తాగు 100 రూపాయలు 200 పెట్టి కొనకొచ్చుకొని నువ్వు ఏంది కథలలో తాగు ఏందో 100 రూపాయలు ట్రప్ అది టబ్బు 100 రూపాయలే కానీ టబ్ బాత్ చేసేకంత అవుతుంది కదా సరి చెప్పు బాతే బాతలే నా మసంగా భూతంగా నాకు నోరు లెక్కే టబ్స్ నా బొమ్మలు పెట్టుకో టబ్స్ నీకు డబ్బులు ఇలాంటి ఒకటి నేను అంత డబ్బులు పెట్టుకున్నా కాబట్టి కనీసం నువ్వు దాంట్లో పోయి టబ్ బాత్ అన్న చెయ్యి ఓసారన్నా చెయ్యి ఎందుకంటే అది వేస్ట్ అయిపోతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది కనీసం నేను కొనిద్దానికన్నా ఎవడోడు చేసినట్టు ఉండాలి నాకు వద్దా డబ్బులు చేయండి 10,000 వద్దా 10,000 వద్దంటే వద్దు డబ్బా చెల్లదంటే నేను టబ్బా చేయి నాకు నాది వెళ్ళు 10,000 వద్దంటే వద్దు డబ్బా చెల్లదంటే నేను టబ్బా చేయి నాకు నాది వెళ్ళు చేసేకి ఏమన్నా అదేమన్నా డాన్సా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదు అంటే ఇడిచిపెట్టు 2 టబ్బులు పోయినాయి 30,000 అనుకుంటా మొత్తం మళ్ళా నువ్వు పర్లాపులు ఏడిపిస్తాను నువ్వు ఇప్పుడేం చేసేకి సిద్ధపడతానవా చేసే 10,000 కదా నువ్వు పోయి చేయిపో వచ్చి చూస్తా ఫుల్ ఎంజాయ్మెంట్ చేయాలి చూడు వీడియో కాల్ చేయాల చేస్తావు చేయవా లైట్గా లేదు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చేయాలా నువ్వు దాంట్లో 2 నిమిషాలు కూర్చోవాలా మళ్ళీ ఈ పక్క 2 నిమిషాలు కూర్చోవాలా నువ్వు చెప్పినట్టు ఏమన్నా 10,000 వద్దు పో దీంట్లో 10 నిమిషాలు దాంట్లో 10 నిమిషాలు దాని తర్వాత దీంట్లోకి మోగం పెట్టాలా దీంట్లో కూర్చున్న తర్వాత దాంట్లోకి మోగం పెట్టాలి దీంట్లో 10 నిమిషాలు దాంట్లో 10 నిమిషాలు దాని తర్వాత దీంట్లోకి మోగం పెట్టాలా దీంట్లో కూర్చున్న తర్వాత దాంట్లోకి మోగం పెట్టాలి ఇట్లా మార్చుకుంటూ 2 టబ్ బాత్లో నువ్వు ఫుల్గా బాత్ చేయాల డబ్బులు ఖర్చుపోయి ఊరికే రావు కదరా డబ్బులు నువ్వు పెద్ద నీకు హాఫ్ అన్ అవర్ చిక్ షాంపూలు ఒకటి వేసుకొని తెచ్చుకొని మంచి చెయ్యి నువ్వు చెయ్యి ఇవ్వదా ఇప్పుడు మొత్తం అందరికి చెప్పేస్తాం మళ్ళీ ఏమని పెద్ద ఫ్రాడ్ అని నాకు ఇంట్లో వాళ్ళందరికి చెప్పేసి నీ దగ్గర ఎట్లాగో నాకు తెలుసు నువ్వు స్నానం చేస్తావేమో అనుకున్నా 10,000 ఇద్దాం అనుకున్నా 10,000 ఇద్దాం అనుకున్నా నువ్వు టబ్బాత్ ఏముంది ఈజీ చేసేయచ్చు ఇక్కడ టబ్బాత్ యాడో చేయమండం లేదు ఆడ దిల్చబోతాను రోడ్లో పెడతాను ఆ టబ్బు ఆడ వేసుకొని నువ్వు స్నానం చేస్తాయి టబ్బాత్ యాడో చేయమండం లేదు ఆడ దిల్చబోతాను రోడ్లో పెడతాను ఆ టబ్బు ఆడ వేసుకొని నువ్వు స్నానం చేస్తాయి కాదరా రోడ్లో చేస్తే నీకు అంత పేరు ఉంటుంది కదా ఈ టబ్ గిడ్డి బాత్ చేస్తాడంటే వీడు